మోదీ గారి ఈ 5 దేశాల పర్యటన, ఇందులో ఆఖరి దేశము ఇటలీ. సో ఇటలీ అన్న వెంటనే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, సో మెలోడీ అని అంటారు. అంటే మోదీ గారు ఈ మహిళ ఎక్కడ ఫోటోలో మీకు కనిపించినా అందరూ అనేది మెలోడీ. సో ఇప్పుడు ఈసారి ఏంటి, పార్లే సంస్థకు సంబంధించిన మెలోడీ అనబడే చాక్లెట్ని వీళ్ళు చూపించారు. వాళ్ళ షేర్ మార్కెట్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. చూడండి, వీళ్ళ ఒక ఫోటో పార్లే కంపెనీ అంటే మేక్ ఇన్ ఇండియాలో వాళ్ళ ఒక భాగము కాబట్టి ఏం ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఇటలీ భారత్ మధ్య ఏం జరిగింది ఇప్పుడు చూసారనుకోండి, షాకింగ్ ఫ్యాక్ట్స్ అండి. నాకైతే నేను చెప్తున్నా కదా, ఈయన మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా భారత్ యొక్క మూలాలు బయటకు వస్తున్నాయి అంటున్నాను. ఇప్పుడు నెదర్లాండ్స్ అన్నారు, అక్కడ చోళ సామ్రాజ్యానికి సంబంధించిన కాపర్ ప్లేట్స్. అలాగే ఏఎస్ఎంఎల్ ఒక దిగ్గజ సెమీ కండక్టర్ కంపెనీ, వాళ్ళు ఈ చిప్ వేఫర్స్ చైనాకు ఇవ్వకుండా భారత్కు ఇవ్వడము ఏమిటి ఎవ్వరికీ అర్థం కావడం లేదండి. మరి ఇది ఎలా వాళ్ళు ఒప్పుకున్నారు, ఈ ఒప్పందాల్లో వీళ్ళు ఎలా సంతకాలు పెట్టారు? ఎందుకంటే ఏకంగా $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము అని మాట్లాడుతున్నారు. సరే అయిపోయింది. తరువాత చూడండి ఐస్లాండ్. ఈ ఐస్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి మీకు క్రిస్టియన్ ఫ్రాస్ట్ యాడోట్రిన్ అంటారండి. ఈ మహిళ ఈ సంబంధము అనబడే మాట, ఇది ఒక నార్డిక్ లాంగ్వేజ్కి సంబంధించిన మాట. అంటే మరి మా నార్డిక్ భాషలు వీటికి హిందీకి ఇలాంటి సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, హిందీ అనకూడదండి, సంస్కృతం. మీకు ఇక్కడ ఉండే దేశాలలో ఆ భాష పదాలంతా సంస్కృతమే. సో ఆవిడ చాలా ఆశ్చర్యంగా, సంబంధం అంటే రిలేషన్షిప్, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఉండే రిలేషన్షిప్. ఇప్పుడు మోదీ గారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఇప్పుడు ఈ నార్డిక్ లాంగ్వేజెస్ అంతా హిందీతో ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి ఆశ్చర్యపోతూ ఉంటానని ఈయన కూడా చెప్పారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, జయశంకర్ గారు కూడా అక్కడ ఉన్నారు, క్రిస్టియన్ అనబడే నీ పేరు కృష్ణన్ కదమ్మా, అంతే కదా, నీ పేరే కృష్ణన్. ఇప్పుడు చూడండి క్యానాన్ అంటారు, క్యానాన్ అంటే కన్నన్, కన్నన్ నుంచే క్యానాన్. అంటే మీరు ఇలా భాష ఆ పదాలు వాటిని డీకోడ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, మూలాలంతా కూడా భారత్ నుంచే అక్కడికి. ఎలాగండి, భారత్ అఖండ భారత్ అంటాం, ఏకంగా ఐస్లాండ్ దాకా మీ భాష ఎలా వెళుతుందంటే వెళుతుందండి. ఇదే ఇందులో ఉండే మిరాకిల్, ఇదే మూలాలు అంటారు. ఇప్పుడు మీకు నెదర్లాండ్స్ అన్నాము, ఐస్లాండ్ వాళ్ళ ప్రధాని అద్భుతంగా ఇప్పుడు ప్రపంచమంతా ఆవిడని పొగుడుతున్నారు. ఈ సంబంధం అనబడే ఒక మాటను పెట్టుకొని నువ్వు ఎంత అద్భుతమైన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, మోదీ గారు కూడా షాక్ అయ్యారు కదా అంటే అవుతారు. మరి ఇటలీ, మరి ఇప్పుడు ఇటలీ వెళ్ళినప్పుడు చూడండి, ట్రైస్టే అనబడే ఒక పోర్ట్ అండి, ఒక కమర్షియల్ పోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఇటలీలో ఉంటుంది. దీనిని ఇవాళ వీళ్ళు భారత్కి ఆఫర్ చేస్తున్నారండి. జార్జియా మెలోని మోదీ గారికి ఇచ్చిన అతిపెద్ద ఆఫర్, దీన్నే ట్రీస్టే అంటారు. ఏంటండి దీని ప్రత్యేకత? మీరు ఒక్కసారి భారత్ యొక్క మ్యాప్ను చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇవాళ ఇంత పెద్ద క్రైసిస్ అని మనం మాట్లాడుతున్నాం కదా, సొల్యూషన్ ఏమిటి? అమెరికా ఇరాన్ యుద్ధం ఇలాగే ఉంటుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ బ్లాకేడ్ అని అన్నారు. మనం ఏం చేస్తామో చూడండి, మీరు గమనించారనుకోండి, కంటిన్యూస్గా యూఏఈకి వెళుతున్నారు. జయశంకర్ గారు, అజిత్ దోవెల్ గారు, మొన్న మోదీ గారు 5 దేశాలు అన్నప్పుడు 4 దేశాలు యూరోప్కి సంబంధించిన, ఒక్క దేశము యూఏఈ, ఈయన కూడా వెళ్ళారు. ఏంటండి యూఏఈ ఏంటి మీరు చూసారనుకోండి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని పక్కన పెట్టండి. అలాగే ఇంకొక ప్లేస్ అక్కడ కూడా మీకు ఎప్పుడు ప్రాబ్లమే, సూయజ్ కెనాల్ అంటారు, దాన్ని కూడా పక్కన పెట్టండి. పక్కన పెడితే ఏం వస్తుందండి, ఐఎంఈసి అంటారు, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు రియాలిటీ చెయ్యబోతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు మీరు వెతకాలి. సో ఒక్కసారి ఈ మ్యాప్ని చూసారనుకోండి, ముంబై నుంచి నేరుగా మీరు యూఏఈ నుంచి ఇజ్రాయెల్ వెళతారు. ఇజ్రాయెల్లో హైఫా పోర్టు ఉంది, మనదే. ఈ హైఫా పోర్టు నుంచి ఒక ఓడ ఈ మెడిటరేనియన్ సీలో ప్రయాణించింది అనుకోండి, ఎక్కడ ఏ దేశము రాదండి, నేరుగా మీరు ఇటలీ వెళ్ళి చేరతారు. ఈ రూటు చూడాలి. ఒకవేళ మీరు ఆగాలి అనుకున్నారు అనుకోండి, సైప్రస్లో ఆగవచ్చు,
లేదా గ్రీస్లో ఆగొచ్చు. ఇప్పుడు అలెగ్జాండ్రోపోలి అంటున్నారు గ్రీస్ వాళ్ళు. ఈ అలెగ్జాండ్రోపోలిని మనకు ఆఫర్ చేస్తున్నారు. చూడండి, ప్రపంచ దేశాలు, చైనా కాదు, మనకు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారో చూడండి. మీ ఓడలను ఇక్కడ మీరు డాక్ చేసుకోండి. వాళ్ళకి మన అవసరం అలా ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ముంబై నుంచి యుఏఈ, ఇజ్రాయెల్ నుంచి ఇటలీ దాకా, అంటే యూరోప్ దాకా వెళ్ళారు అనుకోండి, ఏం జరుగుతుంది? మీకు గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఇప్పుడు ఈ పోర్టును చూసారా, ట్రీస్టే అంటారు. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. మీ ఓడ వచ్చింది అంటే ఎటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది విధించరు. మీరు అక్కడ డాక్ చేసుకోవచ్చు, ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోవచ్చు, తిరిగి వెళ్ళిపోవచ్చు. ఒక్క రూపాయి కూడా వాళ్ళు వసూలు చేయరండి. అంటే భారత్కి యూరోప్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా. సో ఇప్పుడు మీ ఓడలు ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని పక్కన పెట్టండి, సూయజ్ కెనాల్ని పక్కన పెట్టండి, నేరుగా ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ నుంచి ఇటలీ దాకా వెళితే ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఈ పోర్ట్, ఇప్పుడు ఈ ట్రీస్టే అనబడే పోర్టు 17 దేశాలకు గేట్వే అండి. యూరోప్ యూనియన్లో 17 దేశాలు. ఒక్కసారి మీరు ఇటలీలో ఈ పోర్టుని చేరారు అనుకోండి, భారత్ నుంచి ఒక ఓడ, ఎక్కడా ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి యుద్ధాలు లేవు, మధ్యలో ఏ దేశాలు లేవు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారు పనిగట్టుకొని ఇజ్రాయెల్ నుంచి యుఏఈకి వెళ్ళారు అనుకోండి, కారణం ఏమిటి? మోదీ గారు ఇప్పుడు యుఏఈకి ఎందుకు వెళుతున్నారు? మీరు ఆలోచించారు అనుకోండి. సిఎంఏ అంటారండి, సిఎంఏ సిజిఎం అంటారు. ప్రపంచంలో ఒక అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ, వాళ్ళు యుఏఈతో కొత్త ఒప్పందాలు, అంటే కనెక్టింగ్ ద డాట్స్ చూసుకోవాలి. ఒక దేశ ప్రధానమంత్రి పలానా దేశానికి వెళుతున్నారు అంటే దాని వెనుక ఇన్ని విషయాలు ఉంటాయా? సో ఇప్పుడు మీరు చూసుకున్నారు అనుకోండి, యుఏఈ ఏం చెప్తుంది, మీ ఓడలు మా దేశంలోకి రానియండి, ఇక్కడ మనము రైళ్ల ఏర్పాట్లు చేద్దాం, రైల్వే ట్రాకులు వేద్దాం, అలాగే లారీలు, ట్రక్కులు, ఇక్కడ నుంచి నేరుగా రైల్వే కనెక్టివిటీ పెట్టుకుందాం, అక్కడ నుంచి ఇజ్రాయెల్ నుంచి నేరుగా ఇటలీలో 17 దేశాలతో మనము వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇందులో ఏంటి, చెక్ రిపబ్లిక్ ఉంటుంది, క్రొయేషియా అనబడే దేశం ఉంటుంది, స్లోవేకియా ఉంటుంది, అలా మీరు జర్మనీ, ఫ్రాన్స్, మీరు స్పెయిన్ దాకా కూడా వెళ్ళిపోవచ్చండి. సో మీకు అతిపెద్ద ఎవెన్యూ అనేది ఇక్కడ ఓపెన్ అప్ అయిపోయింది. సో మనం ఇంకా కూడా సూయజ్ కెనాల్ని పట్టుకొని లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అని పట్టుకొని లేదు. సో మనకు యుఏఈతో ద గ్రేటెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇవాళ యుఏఈలో అతిపెద్ద రైలు మార్గాలు, పెద్ద హైవేలు వాళ్ళు వేస్తున్నారు. అంటే సింగపూర్ మోడల్ అండి. సింగపూర్ ఎలా ఇవాళ ఉందో అలాగా యుఏఈని తయారు చేయాలని భారత్, ఇజ్రాయెల్, యూరోప్ యూనియన్ కలిసి ఇంత పెద్ద ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. ఇది మాత్రము వర్కౌట్ అయితే భారత్కు ఒకప్పుడు ఎలా ఉండేదో, ఏ దేశంలోకైనా ఫ్రీ ఎంట్రీ అండి, రూపాయి కట్టక్కర్లేదు, మనం వెళ్ళగలము. అలాంటి ఒక అద్భుతము ఇటలీలో జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలు చూసామనుకోండి, మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కొత్త దేశాలు, కొత్త ఒప్పందాలు, అలాగ మీరు మీ రెవెన్యూస్ని పెంచుకోవాలి. మరి ఇటలీలో జరిగిన ఈ పోర్ట్ ఆఫర్, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.